దైవానికి చేసేటువంటి షోడశ ఉపచారాల్లో అభిషేకం చాలా ప్రత్యేకమైనది. అభిషేకం అనేక రకాలుగా ఉంటుంది. దైవానికి సంబంధించి అభిషేకం చేసేటువంటి విధానంలో చాలా రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో పరిశీలిద్దాం. దైవారాధన సంప్రదాయంలో అభిషేకానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ అభిషేక విధికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. ముందుగా దైవానికి శుద్ధోదకంతో అభిషేకం చేయాలి. తరువాత వరుసగా పాలు, పెరుగు, తేనె, ఫలరసాలు మొదలైనటువంటి వాటితో అభిషేకం చేయాలి. తర్వాత మళ్లీ శుద్ధోదకంతో అభిషేకాన్ని కొనసాగించాలి. మధ్య మధ్య పుష్పాల్ని సమర్పించిన చాలా ఉత్తమం. చివరలో చందనం కలిపినటువంటి నీటితో దైవానికి అభిషేకాన్ని చేయాలి. అమ్మవారి విగ్రహానికి అయితే తప్పనిసరిగా పసుపు కలిపినటువంటి నీటితో, కుంకుమ కలిపినటువంటి నీటితో అభిషేకం చేయటం ఉత్తమం. శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టయితే భస్మం కలిపినటువంటి నీటితో తప్పక అభిషేకం చేయాలి. విష్ణు స్వరూపాలకి అభిషేకం చేస్తున్నట్లయితే తులసి, సుగంధ ద్రవ్యాల పొడిని జలంలో కలిపి అభిషేకం చేయాలి. అభిషేకానంతరం ఆయా దైవమూర్తులకి కుంకుమ, చందనాదుల్ని, పుష్పాల్ని అలంకరించాలి. అభిషేకానంతరం యథావిధిగా మిగిలినటువంటి పూజా విధిని సంప్రదాయ రీత్యా కొనసాగించాలి. ఇది అభిషేకం చేయవలసినటువంటి విధానం.